అమరావతి చట్టబద్ధత బిల్లు వైసీపీ కుట్రలకు ధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభివర్ణించారు. అమరావతి తీర్మానం రేపు పార్లమెంటు ముందుకు రావడం శుభ పరిణామని అన్నారు. లోక్సభ చర్చలో తాను పాల్గొనబోతున్నానని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి శాశ్వతంగా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం కల్లేనని అన్నారు. ఒక రాజధాని నిర్మాణం కోసం 33,000 ఎకరాలు రైతులు ఇవ్వడం అనేది వితౌట్ ఫైనాన్స్ తీసుకోకుండా ఇవ్వడం అనేది ఇది అద్భుతం. అలాంటి స్ఫూర్తిని తీసుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు భూసేకరణ వారాయంలో జరిగింది. ఇప్పుడు చట్టం కూడా వారాయంలో అవడం నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చేటప్పుడు రేపు సభలో ఈ తీర్మానం జరుగుతున్నప్పుడు ప్రత్యక్షంగా మనాటి వ్యక్తి ఉండడం ఇది చాలా ఆనందంగా అనిపిస్తుంది. రాజధాని మీద వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని కుట్రలు ఎన్నో చేసినా సరే అంతిమ విజయం ఈరోజు నీతి నిజాయితీకి ధర్మానికి జరుగుతుంది. ఈరోజు పట్టాభిషేకం జరగబోతుందనడానికి ఇది ఒక నిదర్శనం. ఎన్నెన్నో కేసులు బనాయించి అక్రమాలు చేసి అన్యాయాలు చేసి అక్కడి నుంచి రాజధాని తరలించాలని 3 ముక్కలు ఆడిన జగన్మోహన్ రెడ్డికి ఇది చెంపపెట్టు. ఈరోజు అమరావతి రాజధాని అసెంబ్లీలో అయింది, పార్లమెంట్లో బిల్లు అవ్వబోతుంది, ఇది ఆమోదం పొందబోతుంది, అఫీషియల్ రాబోతుంది. ప్రపంచాన్ని తగ్గట్టుకుంటే రాజధాని నిర్మాణం జరగబోతుంది. ఇదంతా జరగబోతుందో వారు తెలుసు. కానీ ప్రజలను మభ్యపెట్టడానికి, వచ్చిన పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పెట్టించడానికి, కనిపించేయడానికి రకరకాల ప్రకటన చేసే పరిస్థితి. అయితే ఏదేదైనప్పటికీ కూడా ప్రజలు ఈరోజు ఆ హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంక జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఇంకెవరు వచ్చేది పరిస్థితి ఉండదు. ఎందుకంటే అవకాశం జగన్మోహన్ రెడ్డికి రాదు. ఒకసారి అవకాశం అడిగాడు, ఒకసారి ఇచ్చేశారు ప్రజానీకం, ఆయన పరిపాలన చూసేశారు. ఇంక శాశ్వతంగా ఆయన రాడు. శాశ్వతంగా అమరావతి చట్టం ద్వారా అమరావతి రాజధాని అవుతోంది.